ఏపీ వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, ఎంత అనగా దొక్కాలని చూసినా ముందస్తుగా అనుమతులు లేవని బెదిరించిన హౌస్ అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెన్నుపోటు దినం జరిగింది. గత జూన్ 4వ తేదీన ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నిరసనగా ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి వెన్నుపోటు దినం ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే వేలాది మంది ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి రోడ్డెక్కి ఈ ప్రభుత్వం మమ్మల్ని వెన్నుపోటు పొడిచిందని నినదించారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టినటువంటి సాధారణంగా ఏ ప్రభుత్వం పైన కూడా మొదటి ఏడాదే ప్రజా వ్యతిరేకత అన్నది సాధారణంగా కనిపించదు. కానీ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు చంద్రబాబు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి వెన్నుపోటు దినం విజయవంతమైంది. అనేక అంశాలు అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న పోలీసులు చాలామంది హౌస్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ముందుగానే అప్రమత్తమయ్యి నాయకులంతా కూడా అప్రమత్తంగా ఉండి సరిగ్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ర్యాలీలు చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం నుండి అటు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినానికి సంబంధించినటువంటి నిరసన ప్రదర్శనలు జరిగినటువంటి పరిస్థితి. ఆ కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రజలు రోడ్డెక్కి చంద్రబాబు మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వం అని నినదించినటువంటి ఆ పరిస్థితి. ఇంకొక వైపు మాచర్లలో మళ్ళీ ఈరోజు కూడా అదే అరాచకం కొనసాగినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నిరసనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు ఎవరు కూడా పాల్గొనకుండా పోలీసులు ఆంక్షలు విధించి పోలీసులు నియంత్రించినటువంటి ఆ పరిస్థితి. ఇంకొక వైపు విశాఖపట్నంలో కూడా జనం పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కలెక్టరేట్కి వెళ్ళేటువంటి మార్గంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ విశాఖలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నిరసన తెలపడానికి వచ్చిన ప్రజల్ని పోలీసులు అదుపు చేయలేకపోయారు, చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టరేట్ వరకు వెళ్ళి నిరసన తెలపడమే కాకుండా వినతి పత్రం కూడా అందించినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలోని తన నియోజకవర్గం చీపురుపల్లిలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ఎండ తీవ్రత వలన స్వల్ప అస్వస్థత కూడా లోనే అయినటువంటి పరిస్థితి. మాట్లాడుతుండగానే అక్కడే కుప్పకూలినటువంటి ఆ పరిస్థితి. మళ్ళీ తర్వాత వైద్య సేవలు అనుకుని ప్రస్తుతం ఆ బొత్స సత్యనారాయణ తేరుకున్నారు. ఇంకొక వైపు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో సాక్షాత్తు హైకోర్టు అనుమతి ఇచ్చినా సరే హైకోర్టు పోలీసు భద్రత కల్పించి ఆ నియోజకవర్గంలో పర్యటించేటువంటి అవకాశం కల్పించినప్పటికీ కూడా పోలీసులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా అక్కడ నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. అటు మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వినూత్నమైనటువంటి నిరసనలు కూడా చాలా చోట్ల తెలిపినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెట్టింది, మోసం చేసిందంటూ ఆమెతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెవిలో పూలు పెట్టి వినూత్నంగా ఆ ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇంకొక వైపు వేమూరులో వరకుట్టు అశోక్ బాబు నేతృత్వంలో ఆ ప్రదర్శన ఏదైతే ఆ వెన్నుపోటు ఎవరెవరికి ఏ వర్గాలకి వెన్నుపోటు పరిస్థితి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేసి దాన్ని తెలిసేలాగా ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు అక్రమ కేసులతో నిర్బంధించిన చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి. ప్రజలు కూడా అందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. అటు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన కుమార్తె పూజిత, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి ఇద్దరు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నిరసన తెలియజేశారు. వినతిపత్రం కూడా అధికారులకు అందించారు. ఇంకొక వైపు గన్నవరంలో కూడా వల్లభనేని వంశీని దాదాపుగా 100 రోజులకు పైగా అక్రమ కేసులు వరుస కేసులు పెడుతూ నిర్బంధించి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఏడాది చంద్రబాబు ప్రభుత్వం పొడిచినటువంటి వెన్నుపోటుకు నిరసనగా ప్రదర్శన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు పేరు నానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడ పాల్గొనేట. సో అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజాగ్రహం పెళ్ళుబుకింది. ఏడాది కాలంలోనే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం పైన కూడా ఏడాది కాలంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ నిరసనలకి వేలాది మంది ప్రజలు హాజరైనటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున కథలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు దీనికి పోటీగా జనసేన పార్టీ లేదా ఇతర పార్టీలు
వేరే కార్యక్రమాలు పిలుపునిచ్చినా సరే కనీసం వాళ్ళ టీవీలో చూపించుకోవడానికి అవసరమైనటువంటి ర్యాలీలు నిరసనలు కూడా జరగనటువంటి పరిస్థితి, కార్యక్రమాలు జరగనటువంటి పరిస్థితి. సంక్రాంతి సంబరాలు జరుపుకోమన్నారు, దీపావళి సంబరాలు జరుపుకున్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా అది జరుపుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 హామీలు ఇస్తే ఆ హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి, అవసరమైనటువంటి సర్వీసెస్ ఏవి అందకపోయినటువంటి పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుండి ఎండిఓ ఆపరేటర్ల వ్యవస్థ దగ్గర నుండి సచివాలయ వ్యవస్థ వరకు అన్ని వ్యవస్థలు ఒకవైపు నిర్వీర్యం అయిపోవడమే కాకుండా ఇంకొక వైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అత్యంత ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్య పరిస్థితి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉంది అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్యులు ఆందోళనకు దిగారు. ప్రజలకు కూటమి సర్కారు వెన్నుపోటు పేరుతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు. రైట్, దీనికి సంబంధించి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రవీందర్. మైసూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి చోట ప్రతి జిల్లాలో కూడా చంద్రబాబు బాధిత ప్రజానీకం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాస్తవానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిలుపు. అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంటారనుకుంటే అంతకు మించి చంద్రబాబు బాధిత అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా కనిపించింది. ముఖ్యంగా మహిళలతో పాటు యువత కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినటువంటి చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అక్కడ కూడా అనేక మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున చంద్రబాబుకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ వినతిపత్రం సమర్పించినటువంటి పరిస్థితి. ఆ పక్కన ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. తర్వాత నగరి నియోజకవర్గంలో కనుక చూస్తే రోజా చెవులో పూలు పెట్టుకొని వినూత్నంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతపురం జిల్లాలో అయితే పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి పోనీకుండా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు అట్లాగే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన ర్యాలీని చేపట్టినటువంటి పరిస్థితి. ఇదే కాదు, ఇటు కోస్తాంధ్రలో కానీ అట్లాగే ఉత్తరాంధ్రలో కానీ పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. కాకపోతే చీపురుపల్లిలో అక్కడ మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా అస్వస్థకు గురయ్యారు. ఆయన మాట్లాడే సమయంలో కింద పడిపోయిన నేపథ్యంలో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి చిన్న చిన్న అపశృతులు తప్ప ఓవరాల్గా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న చిన్న ఆటంకాలు అయితే చాలా చోట్ల పోలీసులు కల్పించే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా వేమూరులో అయితే అక్కడ అశోక్ బాబు వెళ్తున్నటువంటి శకటాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నటువంటి ఆ శకటాలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే రాజమండ్రిలో చూస్తే అక్కడ మార్గాని భారత్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను పోలీసులు ఆపేశారు. వారి చేతిలో నుంచి వాటిని లాక్కున్నటువంటి పరిస్థితి. బ్లాక్ బెలూన్లను తయారు చేస్తే వాటిని కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా అనేక చోట్ల ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అన్ని చోట్ల పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు చెప్పినటువంటి హామీలు, సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఏవైతే చంద్రబాబు గతంలో ఇచ్చారో వాటన్నిటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ గట్టిగా ప్రజానీకం అందరూ కూడా నినదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం చూస్తుంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇప్పటికే 4 సార్లు ఇలాంటి కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఎందుకంటే కరెంటు, విద్యుత్ ఛార్జీలను పెంచమో అవసరమైతే తగ్గిస్తానంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఆ తర్వాత 16,000 కోట్ల రూపాయలను ప్రజల మీద భారాన్ని వేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు విద్యుత్ పౌరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా పెద్ద సంఖ్యలో జనం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అన్నదాతలకు అండగా చేసినటువంటి కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విద్యార్థి లోకానికి అండగా నిలిచినటువంటి కార్యక్రమం, అట్లాగే ఇప్పుడు వెన్నుపోటు దిన కార్యక్రమం కానీ ఇవన్నీ ఏది చేపట్టినా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మోసపు హామీలతో ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు వేమూరు వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు. వెన్నుపోటు దినం ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేశారు అశోక్ బాబు. చదువుకోని వారికి కూడా వెన్నుపోటు అర్థమయ్యేలా శకటాలు డిజైన్ చేసినట్లు అశోక్ బాబు చెప్పారు.
వరికుటి అశోక్ బాబు ఏం చెప్పారు? వెన్నుపోటు దినం ఎందుకు నిర్వహిస్తున్నారు? మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వెన్నుపోటు దినం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా సిద్దమయ్యారు, పాల్గొంటూ ఉన్నారు. అయితే వేమూరు నియోజకవర్గంలో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. వేమూరు నియోజకవర్గ కన్వీనర్ అశోక్ బాబు, సార్ ఏంటి ఈ వినూత్నమైన నిరసన ఏంటి? ఎందుకు ఇట్లా నిరసన తెలుపుతున్నారు? ఈ వినూత్నమైన నిరసన అనేది పేద వర్గాలు అంటే చదువుకోనటువంటి వర్గాలకు కూడా చూపుల ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏ రకమైనటువంటి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి, చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రదర్శన శకటాలతో ఈ ప్రదర్శన చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఏమున్నాయి? ఇవి మొత్తం 15 శకటాలని రెడీ చేశాం. సూపర్ 6 కి సంబంధించి విద్యా దీవెన గాని, మనకి స్త్రీనిధికి సంబంధించి గాని, అమ్మఒడికి సంబంధించి గాని, ఉద్యోగులకు సంబంధించి వాలంటీర్లకు ఎలా వెన్నుపోటు పొడిచారు, విద్యుత్తుకి ఎలా వెన్నుపోటు పొడిచారు, ఆరోగ్యశ్రీకి ఎలా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి 15 రకాలైనటువంటి వెన్నుపోటు గురించి వాటిని చదువు లేనటువంటి వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి విజువల్స్ ద్వారా కూడా చూయిస్తున్నాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. వెన్నుపోటు దినానికి సంబంధించి మీరు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే చాలా చోట్ల పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిని అట్టా చూడొచ్చు. ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా? ప్రభుత్వం ఖచ్చితంగా భయపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా తీసుకున్నారో ఏమో గాని ఆ వెన్నుపోటు అనేటువంటి దానిలోనే అది చంద్రబాబు నాయుడు గారి పేటెంట్ ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకుని వచ్చారు. ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా ఈ రోజు చేసుకునే అంత మోసాలు చేశారు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలిసి వచ్చేటట్లుగా ఈ రోజు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. నిరసన తెలియజేయడానికి పర్మిషన్లు ఇచ్చేదేంటో నాకు అర్థం కావట్లా. మీరు మైకులు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. మీరు మందు షాపులకు మాత్రం గుళ్ళు పక్కన, బళ్ళు పక్కన పర్మిషన్లు మాత్రం ఇస్తారు. కోడి పందాలకు పర్మిషన్లు ఇస్తారు, పేకాట్లకు పర్మిషన్లు ఇస్తారు. వాటిని దగ్గరుండి మరీ నడిపిస్తా ఉంటారు. ప్రజలకు సంబంధించి పేదవాడి గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల్లోకి వెళ్తామంటే అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, భయపడిపోయారు. అందుకే ఈ రోజున వాళ్ళు దీపావళి, సంక్రాంతి అని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళని చెప్తున్నారు. ఈరోజు మీ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? ఈ రోజు ఖచ్చితంగా నిరసన అనేది మాత్రం ప్రజలందరి దృష్టికి వెళ్లేటట్లుగా చేస్తున్నాం. ఎన్ని రకాలుగా వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిందో ప్రజలకి తెలిసే విధంగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, అన్ని వర్గాల వాళ్ళు మోసపోయారు. అందుకని పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కాబట్టి పూర్తిగా దాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ డిఫరెంట్ నిరసన ఏంటంటే ఖచ్చితంగా చదువు లేని వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారు, ప్రజల్ని ఎలా వెన్నుపోటు పొడిచారు అని చెప్పడానికే దాదాపు 15 శకటాలను ఏర్పాటు చేశామని కూడా అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వేమూరు నియోజకవర్గం.